శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యపీఠ పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీ పురుష వశీకరణ, విద్యా ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9739945691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెలలో కదలికలు మార్చుకునే గ్రహాల్లో చంద్రుడు కూడా ఒకటి. ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళడానికి 2.5 రోజుల సమయం పడుతుంది. ఈ నెల 9వ తేదీ నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అదే రోజు చంద్రుడు మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం గురుడు అక్కడే ఉన్నాడు. ఈ 2 గ్రహాల యొక్క కలయిక వలన అరుదైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ రాశుల వారికి ఎంతో ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి. ఈ రాశుల వారికి యొక్క గజకేసరి యోగము కొత్త సంవత్సరంలో ప్రారంభం అవుతుంది. వీరికి మంచి రోజులు ప్రారంభం అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గజకేసరి యోగము రాబోయేటటువంటి రోజులన్నీ కూడా నూతన సంవత్సరం అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశుల వారికి మంచి రోజులు వస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఏదైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతూ ఉన్నారు. ఈ యొక్క గజకేసరి యోగం వల్ల ఏ రాశుల వారికి అద్భుతాలు సృష్టించబోతున్నారో తెలుసుకుందాం. మకర రాశి వారు కొత్త సంవత్సరంలో అనేక ప్రయోజనాలు పొందుతారు. చాలా ఆస్తులను కొనబోతూ ఉన్నారు. మీ యొక్క సంపద పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడబోతూ ఉన్నాయి. ఈ కాలంలో మీరు చేపట్టినటువంటి పెట్టుబడులు మంచి లాభాలను తీసుకురాబోతూ ఉన్నాయి. ఈ సమయంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మకర రాశి వారికి యొక్క ఉగాది నుంచి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారి యొక్క వ్యయము 11, రాజపూజ్యము 5, అవమానము 6. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉగాది అంచనాలు పరిశీలించినట్లయితే నవంబర్ 29 వరకు కూడా రాహు 4వ ఇంట్లో, గురుడు 4వ ఇంట్లో ఉంటాడు. శని మీ 2వ ఇంట్లో ఉండబోతూ ఉన్నాడు. ఇలా అనేక గ్రహాల యొక్క మార్పు రాబోతూ ఉంది. కేతువు కూడా 11 ఇంట్లో ఉంటాడు. బృహస్పతి చతుర్థి భాగంలో ఉండటం వలన గురుబలం అయితే లేదు, కానీ గురువు సహాయం అయితే తప్పకుండా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. శాంతి చేకూరుతుంది. కుటుంబంలో కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీరు చేసే ప్రతి పనులను కూడా ముందడుగు వేస్తారు. విశేషమైనటువంటి ఫలితాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. మీరు చేపట్టినటువంటి ప్రతి పని కూడా ముందడుగు వేస్తారు. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచే అవుతుంది. డబ్బును సంపాదిస్తారు. డబ్బు సంపాదించాలనేటువంటి ఆశ మీలో పెరుగుతుంది. విశేషమైనటువంటి ఆశతో ముందడుగు వేస్తారు. బృహస్పతి యొక్క శక్తి మీకు రెట్టింపు శక్తిని ఇవ్వబోతూ ఉంది. ఏదైనా ఆస్తి తగాదాలు ఉంటే నవంబర్ తర్వాత సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వారికి పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఆర్థిక పరంగా పెద్దగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. పనిని కొనసాగించండి. ఎక్కువ డబ్బు ఖర్చు చేసి వ్యాపారాన్ని ప్రారంభించకండి. మీరు శని మరియు బృహస్పతిని పరిష్కరిస్తారు. ప్రతి శనివారం కూడా ఆలయంలో ఉద్దులు, నల్ల నువ్వులు దానం చేయండి. నిరుపేదలకు సహాయం చేయండి. ఈ మకర రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి. ఉగాది నుంచి కూడా అరుదైనటువంటి యోగాలతో వీరి యొక్క జీవితం మారబోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మేషరాశి వారు, ఈ రాశి వారికి నూతన సంవత్సరం గొప్పగా ఉండబోతూ ఉంది. మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ వస్తాయి. మీరు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు. వ్యాపారస్తులకు కూడా దీనివల్ల లాభాలు పడతారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మేషరాశి వారికి ఎంతో విశేషమైనటువంటి కాలంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 3 యొక్క రాశి వారికి అంచనాలను ఫలించినట్లయితే ఉగాది నుంచి కూడా ఎంతో విశేషంగా ఉండబోతూ ఉంది. బృహస్పతి మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. విశేషమైనటువంటి యోగాలతో మీ కెరీర్ ముందడుగు వేయబోతూ ఉంది. ఈ రాశి వారికి ఇది అద్భుత అవకాశము. మీ నుంచి ఎన్నో అవకాశాలు మీరు అందిపుచ్చుకోబోతూ ఉన్నారు. వివాహం చేసుకోవడానికి అరుదైన సమయము. ముఖ్యంగా ఈ రాశి వారికి బృహస్పతి సంవత్సరము కేతు ప్రభావం కూడా ఉంటుంది. శని మేషరాశిలో 11 ఉంటాడు. బృహస్పతి రాహు మేషరాశిలో ఉండి గురు చండాలయోగం ఏర్పడుతుంది. మేషరాశికి వచ్చే బృహస్పతి మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. 2022 కంటే 23 మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. 2022లో ఆర్థిక సమస్యలన్నీ కూడా ఇప్పుడు 2023లో మేషరాశి వారికి పరిష్కారం అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క 2023వ సంవత్సరం మీరు బృహస్పతి శక్తి నుంచి అదృష్ట మద్దతు పొందుతారు. మీరు మీ పెట్టుబడి యొక్క
విశేషమైనటువంటి లాభాలను పొందబోతూ ఉన్నారు. మీకు రావాల్సినటువంటి ధనం కూడా చేతి అందుతూ ఉంటుంది. శని కూడా లాభస్థానంలో ఉండడం వలన చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు పదోన్నతులు రాబోతూ ఉన్నాయి. పని ఒత్తిడి కూడా తగ్గుతూ ఉంటుంది. రాహు సంచారం కూడా ఉండడం వల్ల బృహస్పతి పూర్తి వివరాలు ఇవ్వలేకపోయిన శాంతిని పొందుతారు. వివాహం చేసుకోవాలనే వారికి కూడా కోరుకున్న వివాహాలు వింటారు. అక్టోబర్ 29 తర్వాత బృహస్పతి పూర్తి శుభ ఫలితాలు పొందుతాడు. మీరు చేపట్టినటువంటి పనులన్నీ నెరవేరుతాయి. గురుడు ధర్మస్థానం నందు ఉండటం వలన దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది. మీకు మంచి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ఉగాది మీకు తీపి ఉత్సాహాన్ని ఇస్తుంది. అదృష్టం పొందబోతున్నటువంటి తర్వాత రాశి సింహరాశి వారు. సింహరాశి వారి యొక్క వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 1. ఈ రాశి వారికి అంచనాలు పరిచినట్లయితే నవంబర్ 19 వరకు రాహు 9 ఇంట్లోనూ, బృహస్పతి 9 ఇంట్లోనూ ఉంటాడు. శని మీ 7 ఇంట్లో కూర్చుని ఉండడం వలన అద్భుతంగా ఉంటుంది. రాహు మరియు బృహస్పతి లాభస్థానంలో ఉంటాడు. గత సంవత్సరం మీరు చాలా శ్రమను, ఆర్థిక సమస్యను ఎదుర్కొన్నారు. కానీ ఈ సంవత్సరం మీకు శని మరియు చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ యొక్క సింహరాశి వారి యొక్క ఫలితాలను గమనించినట్లయితే వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 1గా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. శని కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. లాభస్థానంలో గ్రహాలన్నీ కూడా అనుకూలించబోతూ ఉన్నాయి. బృహస్పతి కూడా అదృష్టింట్లో ఉండడం వలన మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీ కెరీర్ని మీకు అద్భుతంగా మలుచుకోబోతూ ఉన్నారు. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉంది. మీకంటూ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహాలు కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. సింహరాశి విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. చదువు పట్ల కూడా శ్రద్ధ చూపుతారు. ఈ రాశి వారికి గురు చండాలయోగం ఉన్నందున నవంబర్ వరకు కూడా కొంచెం ఆటంకాలు ఉండొచ్చు. నవంబర్ తర్వాత పూర్తి ఫలితాలను పొందుతారు. సగంలో నిలిచిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు. అద్భుతమైనటువంటి పరిసరాలను పొందబోతూ ఉన్నారు. ఆధ్యాత్మిక పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. మీరు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. మీరు చేయగలిసినటువంటి సహాయం చేస్తారు. విరాళం ఇవ్వకండి లేదా అప్పుగా ఇవ్వకండి. సింహరాశి విద్యార్థులకు కాలం చాలా బాగుంటుంది. మీరు చదువుల పట్ల కూడా ఎక్కువ శ్రద్ధను చూపడం అనేది జరుగుతూ ఉంటుంది. విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక పట్ల కూడా మక్కువ పెరుగుతుంది. మీ పనిలో మీకు ప్రశంసలు అందుతారు. మీరు మరొకరికి సహాయం చేయడానికి వెళ్ళి ఇబ్బందులు పడవచ్చు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. సగం నిలిచిపోయినటువంటి అన్ని పనులు కూడా మీరు పూర్తి చేయడానికి ఇది ఒక అవకాశంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తులారాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశి వారికి ఉగాది అంచనా పరిశీలించినట్లయితే నవంబర్ 29 వరకు కూడా రాహు 7 ఇంట్లోని, గురువు 7 ఇంట్లో ఉంటాడు. శని మీ 5 ఇంట్లో ఉంటాడు. కేతు మీ 2 ఇంట్లోనూ ఉంటాడు. తులారాశి వారికి పంచమ శని మొదలైంది. కానీ బృహస్పతి స్థానమే సమస్యను తగ్గిస్తుంది. పంచమ శని లాభాలను తీసుకొస్తుంది. కానీ త్వరగా ఖర్చు అవుతుంది. మీకు రావాల్సిన ధనం సరైన సమయంలో చేతికి అందుతుంది. మీ ఆదాయంలో తెగులు, రాహుతెగుల కుటుంబంలో ఎప్పటికీ ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. కానీ బృహస్పతి 7 ఇంట్లో ఉన్నందున బృహస్పతికి మీకు కష్టాలకు అధిగమించడానికి సహాయం చేస్తాడు. ఆశించినటువంటి విధంగా డబ్బు చేతికి అందుతుంది. గురువు మీకు మరొక రూపంలో అనుకూలంగా ఉంటుంది. విశేషమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి కూడా ఉగాదిని పరిశీలించినట్లయితే ఉగాది తర్వాత విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. పని గురించి ఆందోళన కూడా అవసరం లేదు. అన్ని పనుల విజయం మీదే అవుతుంది. బృహస్పతి 6 ఇంట్లో ఉండడం వల్ల మీ బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బు ఉంటుంది. విశేషమైనటువంటి ఫలితాలను చూస్తారు. కెరీర్లో కూడా గొప్ప యోగాలు మీకు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. గొప్ప యోగాలతో మీ జీవితం ముందడుగు వేయబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. శనిదోష నివారణకు ప్రతి శనివారం నాడు శని దేవాలయాన్ని సందర్శించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.